సూర్య భగవానుని మిత్రులారా, మీరు తెలుగు జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. తులారాశి జాతకం. ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకోండి. ఈరోజు ఆగస్టు 3, 2025 ఆదివారం, శ్రావణమాసంలో విశాఖ నక్షత్రంలో శుక్లపక్ష నవమి తిథి నాడు శుక్లనామయోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం మధ్యాహ్నం 12:05 నుండి 12:58 వరకు ఉంటుంది. రాహుకాలం సమయం మధ్యాహ్నం 4:30 నుండి సాయంత్రం 6 వరకు ఉంటుంది. రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు. అడ్డంకులు ఉండవచ్చు. దిశశూలంలో పశ్చిమ దిశ ప్రస్తావించబడింది. ఈరోజు పొరపాటున కూడా పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు. తులారాశి ప్రజలారా, ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాల నుండి ప్రయోజనాలు తెస్తుంది. మీరు కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మీరు మీ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. కుటుంబంలో ఏదైనా శుభ కార్యక్రమానికి సన్నాహాలు ఉండవచ్చు. ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులు కొత్త పని పొందకపోవడం వల్ల కొంచెం ఉద్రిక్తంగా ఉంటారు. మీరు పురోగతి మార్గంలో ముందుకు సాగుతారు. మీరు మీ పనిలో వేగం పెంచుకోవాలి. మీ స్నేహితుల సంఖ్య పెరుగుతుంది. ఈ రోజు మీకు చాలా బిజీగా ఉండే రోజు అవుతుంది. మీకు అతిథులు వస్తారు లేదా మీరు ఒక యాత్రకు వెళ్లవచ్చు. అదే సమయంలో మీరు మీ ఇంటిని పునరుద్ధరించడం, కొత్త ఇల్లు కొనడం లేదా మరొక ప్రదేశానికి మారడం గురించి కూడా ఆలోచించవచ్చు. మీరు రోజంతా చాలా బిజీగా ఉన్నప్పటికీ మీరు రోజులోని ప్రతి క్షణాన్ని ఆనందిస్తారు. మీరు స్వీయ రక్షణను అనుభవిస్తారు. అయితే ఆలోచనాత్మకమైన, నిస్వార్థమైన హావభావాల ద్వారా ప్రేమను వ్యక్తపరుస్తారు. మీ భావోద్వేగాలు సరళంగా ఉంటాయి. మీరు ప్రేమ మార్పిడికి సులభంగా అనుగుణంగా ఉంటాయి. స్థిరపడిన, ఆచరణాత్మక మనస్తత్వం నిబద్ధత గల సంబంధాలను బలపరుస్తుంది. ఓర్పు నమ్మకాన్ని బలపరుస్తుంది. కొత్త ఆలోచనలు మరియు ఉల్లాసమైన సంభాషణలు లోతు మరియు వైవిధ్యాన్ని తెస్తాయి. ప్రేమకు పరిపూర్ణత మరియు కొత్త స్పార్క్ను తెస్తాయి. మీ విశ్వాసం మరియు ఉత్సాహం మీ పని మరియు చదువులకు బలమైన ఊపును ఇస్తాయి. ధైర్యమైన చొరవలను తీసుకోవడానికి మీకు సహాయపడతాయి. మానసిక పదును అవకాశాలను సద్వినియోగం చేసుకునే శక్తిని ఇస్తుంది. కాని అనవసరమైన వాదనలు లేదా అతిగా విమర్శనాత్మక వైఖరిని నివారించండి. ప్రేరణ శక్తి బలంగా ఉంటుంది. కాబట్టి మీ ఆలోచనలకు కట్టుబడి ఉండండి మరియు వ్యతిరేక అభిప్రాయాలను గౌరవించండి. ఈ శక్తివంతమైన ఊపును అర్థవంతమైన పురోగతిగా మార్చడానికి ఏకాగ్రత మరియు దృఢ సంకల్పాన్ని కొనసాగించండి. వ్యాపార ఒప్పందాలు ఇప్పటికీ మీకు ప్రాథమికమైనవి మరియు ముఖ్యమైనవి. మీ జీవిత భాగస్వామి లేదా ఇతర ముఖ్యమైన వ్యక్తుల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే మీ నిర్ణయాలు తీసుకోండి. సమావేశాలు మరియు లావాదేవీలలో విడివిడిగా ఉండి ఇంట్లో విభేదాలను పరిష్కరించుకోవడానికి కృషి చేయండి. మీకు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. డబ్బు మాత్రమే కాదు, మీ పనిలో మీరు సంపాదించిన ప్రతిష్ట కూడా ఈరోజు మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ప్రశంస అనేది శత్రువులను స్నేహితులుగా మార్చగల ప్రేరణ. ప్రతి కొత్త రోజు మీకు కొత్త ఆశల నిధిని తెస్తుంది. తద్వారా మీరు ధైర్యం మరియు కృషితో మీ పనిని మళ్లీ ప్రారంభించవచ్చు. ఈ రోజు కొత్త ప్రణాళికలు మరియు కొత్త అనుభవాల రోజు. కుటుంబ సంఘర్షణ మిమ్మల్ని దృష్టి మరల్చినప్పటికీ ప్రేమ యొక్క మధురమైన శబ్దాలు మీరు స్వర్గంలో ఉన్నట్లు మీకు అనిపిస్తాయి. ఈ రోజు భార్యాభర్తలకు సంతోషకరమైన రోజు. మీ ప్రత్యర్థులు కూడా మీ స్నేహితులు అవుతారు. ఈ రోజు మీ హృదయానికి దగ్గరగా ఉన్న ప్రత్యేక వ్యక్తి కోసం సమయం కేటాయించండి. ఇది సంబంధాన్ని బలోపేతం చేయడమే కాకుండా సాన్నిహిత్యాన్ని కూడా పెంచుతుంది. పొగడ్త శత్రువులను మంచి స్నేహితులుగా మార్చడానికి ఒక మార్గం. ప్రేమ మరియు యుద్ధంలో ప్రతిదీ న్యాయంగా ఉంటుందని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ మధురమైన క్షణాల్లో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ రోజు పూర్తవుతాయి. ఇది మిమ్మల్ని జీవితాన్ని ఆస్వాదించడానికి అనుమతిస్తుంది. కెరీర్ లేదా వ్యాపారంలో విజయం మీ కల మరియు మీరు దానికోసం చాలా కష్టపడుతున్నారు. త్వరలో మీ కోరికలని నెరవేరుతాయి. రాయడం లేదా కొత్త చట్టపరమైన ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆర్థిక లాభాలు ఈరోజు మీకు భౌతిక భద్రత మరియు ఉపశమనాన్ని అందిస్తాయి. మీ సామర్థ్యాలు మరియు లక్షణాలు పూర్తి స్వింగ్లో ఉన్నాయి.
మరియు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ రోజు పూర్తవుతాయి. మీ పోటీదారులను ప్రశంసించండి మరియు కావలసిన ఫలితాలను పొందడానికి మీ నైపుణ్యాలను పూర్తిగా ఉపయోగించండి. గుర్తుంచుకోండి, ప్రయత్నించేవారు ఓడిపోరు, కాబట్టి ముందుకు సాగండి మరియు ప్రపంచాన్ని జయించండి. ఈ రోజు మీరు సున్నితంగా అనిపించవచ్చు. జీర్ణక్రియ మరియు శక్తి స్థాయిలకు అదనపు జాగ్రత్త అవసరం. సమతుల్య ఆహారం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం అసౌకర్యాన్ని నివారించడానికి మరియు మీ చర్మానికి మద్దతు ఇవ్వడానికి సహాయపడుతుంది. సహాయక సంబంధాలపై ఆధారపడండి, కానీ ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యాన్ని స్థిరంగా మరియు మీ మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచడానికి విశ్రాంతి మరియు సహజ ఆహారాలను ఇష్టపడండి. దీనితోపాటు ఈరోజు మీ శుభ దిశ దక్షిణం. ఖచ్చితంగా ఈరోజు దక్షిణ దిశలో వెళ్ళండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు తెల్లటి వస్తువులను దానం చేయండి. మీ కోరికలు నెరవేరుతాయి.